దేశవ్యాప్తంగా విడుదలైన ఎంపురన్ ఎంత సక్సెస్ అయిందో అంతకు మించి వివాదాల పాలైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఆర్ఎస్ఎస్ ఓపెన్ గానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా కొన్ని హిందూ సంస్థలు కూడా ఈ సినిమాపై నిరసన తెలిపాయి. అయితే ఇందులో ఓ వర్గాన్ని కావాలనే టార్గెట్ చేశారని ఆరోపించడంతో 17 సీన్లు తొలగించినట్లు నిర్మాత ప్రకటించారు. అలానే హీరో మోహన్ లాల్ కూడా క్షమాపణ చెప్పారు. కొందరైతే అసలు మోహన్ లాల్ కి తెలియకుండా ఈ తప్పు జరిగిందంటూ వాదించడం ప్రారంభించారు. అలాంటి వారందరికీ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మదర్ మల్లికా సుకుమారన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రతి సన్నివేశం మోహన్ లాల్ కి ముందే తెలుసని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఎంపురన్లో ఏముంది ఇంత వివాదాల పాలైంది? ప్రతి సీను మోహన్ లాల్ కి తెలుసు. నా కుమారుడు ఏ తప్పు చేయలేదు ప్రకటించిన మల్లికా సుకుమారన్. తమిళనాడులోను ముళ్లపెరియారు డ్యాం గురించి ప్రస్తావనపై నిరసన. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎంపురన్ చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా నిర్మాతలు కాంట్రవర్షియల్ సీన్స్ తొలగించినట్లు చెప్పగా హీరో మోహన్ లాల్ కూడా తమ వల్ల జరిగిన తప్పుకు క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సమాజంలోని ఏ వర్గాన్నైనా కించపరచకుండా మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత కళాకారులది అని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కొందరు మోహన్ లాల్ కి మద్దతుగా నిలిచారు. దర్శకుడు మాటల రచయితల కారణంగానే ఈ వివాదం రేగిందని మాట్లాడారు. అసలు పూర్తి సినిమాని మోహన్ లాల్ చూడలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా సుకుమారన్ ఫేస్బుక్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రతి సన్నివేశం మోహన్ లాల్ కి ముందే తెలుసు అని తన పోస్ట్ లో రాశారామె. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, అలానే ఏదైతే వివాదం జరుగుతుందో దానికి పృథ్వీరాజు ఒక్కడినే బాధ్యుడిని చేయడం కూడా తప్పని తేల్చేశారు. ఇలా మాట్లాడడాన్ని కూడా విమర్శిస్తారని, అందుకు తాను సిద్ధమంటూ పోస్ట్ లో పొందుపరిచారామె. కేవలం కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసమే తన కుమారుడిపై నిందలు మోపుతున్నట్లు ఆరోపించారు. అలానే మేజర్ రవి అనే మరో దర్శకుడికి కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పృథ్వీరాజు ఎవరికీ తెలియకుండా సన్నివేశాలు రూపొందించలేదు. ఇది మీకు అనవసరం. మీకు తెలియని విషయాల గురించి మాట్లాడవద్దు. పృథ్వీరాజుని ఒంటరిగా చేసి టార్గెట్ చేస్తే మీకేంటి లాభం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లికా సుకుమారన్. గుజరాత్ లో 2002లో జరిగిన ఓ ఘటనను ఈ సినిమాలో చూపారు అని, అందులో ఓ వర్గంపై మరో వర్గం దాడి చేయడాన్ని చూపారు అని కేరళలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కావాలనే ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. అలానే ఎంపురన్ని హిందూ వ్యతిరేక ఎజెండాలో భాగంగా తెరకెక్కించారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓపెన్ గానే ప్రకటన చేసింది. గోద్రా అల్లర్ల నేపథ్యాన్ని ఉపయోగించి హిందూ వ్యతిరేక రాజకీయ ఎజెండాను ప్రజల మీద రుద్దే ప్రయత్నాల్లో భాగంగా సినిమా ఉందని పేర్కొంది. హిందువులను కించపరిచేలా జాతీయవాద రాజకీయ భావజాలాలను లక్ష్యంగా సినిమా కథను అల్లారు అని తూర్పారబట్టింది. హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మాధ్యమంగా సినిమా ఉందని దుయ్యబట్టింది. ఈ పరిణామాలు చోటు చేసుకోగానే సినిమా నిర్మాత గోకులం గోపాలన్ వెంటనే రంగంలోకి దిగి 17 సన్నివేశాలు తొలగించారు. అయితే ఆ సమయంలోనే అసలు సినిమాని సెన్సార్ బోర్డు సభ్యులు చూశారు అని, అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సర్టిఫికేషన్ వచ్చేది కాదు కదా అన్నారు. అయినా సరే వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో 17 కట్స్ చేసినట్లు గోకులం గోపాలన్ ప్రకటించారు. అదే క్రమంలో హీరో మోహన్ లాల్ కూడా మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు. ఇక మరోవైపు సినిమాకి కేరళ వ్యాప్తంగా అద్భుతంగా స్పందన కనిపించడంతో మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది.